ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. మార్చి నెల విశేషంగా మకర రాశి వారి స్థితిగతులు ఏ విధంగా ఉండిపోతుంది, ఈ చంద్రగ్రహణం ఇంపాక్ట్ అనేది వీళ్ళ మీద ఏ విధంగా ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుంది అంటారు, ఓవరాల్ గా ఉగాదిని ఏ విధంగా వినియోగించుకుంటే ఈ మాసం వీళ్ళకి బాగుంటుంది అంటారు? ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు, గణపతి, మకర రాశి వాళ్ళందరికీ చక్కగా బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలి. ఎక్కడున్నా కానీ చక్కగా ఇప్పుడు నవ్వుతూ ఉండే విధంగా ఒక మైండ్ సెట్ను వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళందరికీ రాజ్యం దేహి, విపరీతమైన ఒక అధికారం, పవర్ని, స్టేటస్తో పాటు ధనం దేహి, విపరీతమైన ధనాన్ని, లెక్క పెట్టలేనంత ధనాన్ని ఇవ్వాలని. అంతేకాకుండా సర్వకామార్థ సిద్ధి, ఈ రాశి వాళ్ళు ఏది కోరుకుంటే అది అమ్మవారి ఇవ్వాలని చెప్పేసి మనం ఈ యొక్క మంచి పవిత్రమైన ఈ మార్చి మాసంలో మంత్లో మనకి ఎంటర్ అవుతూ ఉన్నామండి. మీరు చెప్పినట్టుగా రెండు ముఖ్యమైన, ఒకటి గ్రహణం, రెండోది వచ్చేప్పటికి ఉగాది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇంకోటి అంటే రెండు ప్లానెట్స్ కూడా మారుతూ ఉన్నాయండి. అవి సూర్యుడు అని చెప్తారు, రెండో వచ్చేప్పటికి శుక్రుడు. ఈ రెండు గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి అనమాట. టోటల్గా వీటి యొక్క ఇంపాక్ట్ మనం ఏంటి తెలుసుకోబోయే ముందు, మకర రాశి వాళ్ళకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలంతా ఇందులో ఉంటుంది. పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి జో, జా, జీ, జో, జే, కా, గా, గి అనే లెటర్స్ అంతా కూడా ఈ పేర్లు, వాళ్ళ ఫస్ట్ లెటర్ వాళ్ళ పేర్లో కనుక బాగా పాపులర్ అయిన పేర్లు ఉంటే వీళ్ళకి మకర రాశి కింద వస్తారు. ఇందులో గ్రహ సంచారం మనం చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి, తర్వాత శుక్రుడు 15వ తారీఖున 2వ తారీఖున మూవ్ అవుతూ ఉన్నారు. అంతేకాకుండా బుధుడు, శుక్రుడు వీళ్ళకి మంత్ అంతా అక్కడే ఉన్నారు అనమాట. పెద్ద చేంజెస్ అయితే లేదు. బాగా చేంజెస్ ఉన్న గ్రహాలు 2 అని చెప్పుకోవాలి. ఒకటి కుజుడు, రెండోది వచ్చేటప్పటికి బుధుడు అని చెప్పుకుంటారు. మన ఈ గ్రహస్థితిని చూసి మనకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం అని మహర్షులు సంస్కృతంలో చెప్తారంటే గ్రంథాలు, అంటే ఏ విధంగా మనం ప్రిడిక్షన్ చేయొచ్చు, ఈ గ్రహాలని అనుసరించి ఏ విధంగా ఫలితాలు ఉండబోతుందని మనకు వాళ్ళు చెప్తూ ఉంటారు. అందులో ఒక పద్ధతి ఏంటంటే సూక్ష్మ గోచారం, లఘు గోచారం అంటారు. దీని ప్రకారం వీళ్ళకి ధనం, అంటే ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండోది లక్ష్మి, సక్సెస్ వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. తర్వాత వీళ్ళకి కుజుని వల్ల ధనాన్ని కోల్పోయే అవకాశం కూడా ఎక్కువ ఉంటుందని గమనించాలి. బుధుని వల్ల శ్రేయం, ఫైనాన్షియల్ గెయిన్ ఉంటుంది, అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చాలా ఫాస్ట్ అవుతూ ఉంటాయి. శుక్రుని వల్ల విభూతి, ఆల్ రౌండ్ ప్రాస్పరిటీ ఉంటుంది. అంటే ఓవరాల్గా ఒక కుజుడు ఒక ధనాన్ని మన కోల్పోతే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ మిగతా అన్ని విషయాలు చాలా చక్కగా బాగుందని తెలుసుకోవచ్చు. అందులో మనకి వచ్చే శ్రీ పరాభావనామ సంవత్సరంలో బాగున్న రాశుల్లో మకర రాశి, ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా బాగున్న రాశుల్లో ఇదే అని నేను చెప్తూ ఉన్నాను. వీళ్ళకి పెద్ద ఇబ్బందులు, ఎక్కడ ఛాలెంజెస్ అయితే ఉండవు వీళ్ళకి. ఎందుకంటే అంత పెద్ద ఇబ్బంది పెట్టి శనేళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు, రేపు గురువు కూడా అనుకూలంగా ఉన్నప్పుడు ఈ రాశి వాళ్ళకి ఇంకా పెద్ద పెద్ద ఛాలెంజెస్ అయితే ఏమీ ఉండవు. వీళ్ళకి సూర్యుడు మంచి పొజిషన్లోకి వస్తున్నారండి. ఎలా ఉంటుందంటే సూర్యుడు కనుక 3వ స్థానంలో ఉంటే ఆరోగ్య, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ, అర్ధలాభ, పుత్ర సౌఖ్యం. ఈ టైంలో ధనలాభం ఉంటుంది, పుత్రుల ద్వారా లాభం ఉంటుంది, బంధుమిత్రులతో కలుస్తూ ఉంటారు, నిత్యం సంతోషంగా ఉంటారు అని చెప్తూ ఉంటారు. అయితే తీర్థయాత్రలు చేయాలనుకున్న వాళ్ళకి ఫాదర్ లాంటి ఫిగర్స్, అంటే ఇంట్లో వాళ్ళ నాన్నగారు, మామగారు ఎవరైనా ఫాదర్ ఫిగర్స్ ఎవరైనా ఉంటే వీళ్ళకి కొంచెం హెల్త్ జాగ్రత్తగా చూసుకోవటం చాలా ఇంపార్టెంట్. మనకి నెక్స్ట్ ఇంకొక గ్రహం వచ్చేటప్పుడు కుజుడు వీళ్ళకి 2వ స్థానంలో ఉండటంతో ఇది కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది అని చెప్తారు. ఏ విధంగా అంటే అసత్వం, సతతం క్లేశ, సర్వకార్య వినాశం, సదా దుర్జన సేవ, సంపర్క, భీతి స్యాద్ ధనకే కుజ అంటారు. అంటే 2వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల వీళ్ళు చాలా రఫ్గా మాట్లాడుతూ ఉంటారు. సర్వకార్య వినాశనం, ఏదైనా కనుక పని చేస్తే అందులో ఆటంకాలు వచ్చేసి ఆ పని అంతటా ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సదా దుర్జన సేవ, సంపర్క, ఇది బాగా ఇంపార్టెంట్. మకర రాశి వాళ్ళు మీ టైంలో ఆల్ బ్యాడ్ కంపెనీ పనికి వాళ్ళంతా వచ్చి చేరేసి మిమ్మల్ని అది ఇది పెట్టి క్రాస్ ప్రోగ్రాంలు పెట్టి తీసుకెళ్లే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అసత్వం అంటే ఒంట్లో ఉన్న ఏమంటారు, కొంచెం టైర్డ్నెస్ ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో. ఇది ఒక్కటి మాత్రం గమనించుకుంటే చాలు, మిగతా అన్ని విషయాల్లో బాగుంటుందని చెప్పవచ్చు. 3వ గ్రహం శుక్రుడు 3వ గ్రహంలో ఉంటే సర్వకార్య సిద్ధి, అనుకున్న పనులన్నీ జరుగుతూ ఉండటంతో పాటు కొన్ని ఛాలెంజెస్ కూడా ఉంటాయి. ఫస్ట్ ఎవరైనా తీర్థయాత్రలు చేయాలి, లేకుంటే లవ్, రొమాన్స్ ఇట్లాంటికి సంబంధించిన వ్యవహారాల్లో చాలా బాగుంటుంది. శుక్రుడు ఎప్పుడైతే చేస్తూ ఉంటాడు మ్యూజిషియన్స్కి, డ్యాన్స్కి, తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, ఆర్టిస్టులకి, ఇలాంటి వాళ్ళకైతే మంచి ఆఫర్ చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళకి
కొన్నిసార్లు వీళ్ళకి అంటే బేసిక్ జాబ్ ఏదైతే చేస్తూ ఉన్నారో అందులో సరైన గొప్ప అవకాశాలు వచ్చే అవకాశం అయితే ఈ టైంలో ఉండదు. అంటే ఒక రకంగా విద్యార్థులు కానివ్వండి, లేదా కొత్తగా జాబ్లో చేరే వాళ్ళకైతే కొంచెం ఇబ్బందితో కూడి అవకాశాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సరైన బతుకుదెరువు లేకపోవటం ఈ టైంలో, అంటే కొంతమందికి ఎవరన్నా సరైన ఎంప్లాయ్మెంట్ లేకపోతే ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఓవరాల్గా ఇక్కడ శుక్రుడు మంచి అంటే మిక్స్డ్ రిజల్ట్ ఇస్తూ ఉన్నారు, కుజుడు కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు, సూర్యుడు మంచి రిజల్ట్ తీసుకొని వస్తూ ఉన్నారు, బుధుడు కూడాను వీళ్ళకి లావాదేవీల వ్యవహారంలో చాలా చక్కగా అనుకున్న పనులన్నీ జరిగి ధనం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. సో ఇది మనకి గ్రహస్థితిని బట్టి ఈ మంత్ ఎలా ఉందని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ ఒక 80-85% మకర రాశి వాళ్ళకి బాగుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో నక్షత్రాలు వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇందులో మనకి ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. శ్రవణం 4 పాదాలు ఇందులో ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రాలకు ఐశ్వర్యప్రదంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, ధనలాభము, విశేషమైన ధనలాభం ఉంది. సో వీళ్ళు జాక్పాట్ అనుకోవచ్చు ఈ నక్షత్రం వాళ్ళు. వీళ్ళకి కలహము, గొడవలు అవుతూ ఆ గొడవలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కుజుడు సరైన మంచి పొజిషన్లో లేరు కాబట్టి. శ్రవణం నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యము, ధనలాభము కనిపిస్తుంటుంది. అంటే కలహము, గొడవలు కూడా ఈ రాశి వాళ్ళకి అవుతాయి. తర్వాత ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, సంపదలు ఉంటుంది, ధనలాభం ఉంటుంది. మార్చి 20th వరకు కుజుని యొక్క ప్రభావంతో అనుకున్న పనుల్లో బాగా స్లో ఉంటుంది, మరణ తుల్యం అంటారు. అంటే వీళ్ళు చేపట్టిన పని ఏదో ఉంటే మధ్య మధ్యలో ఆగిపోతుంటుంది, ఇబ్బంది పడుతూ ఉండే అవకాశం ఉంటుంది. లాస్ట్ 10 days గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ గొడవలు కూడా భూమికి సంబంధించి బ్రదర్స్ సంబంధించిన వ్యవహారాల్లో గొడవలు పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి, పర్టికులర్ శ్రవణ నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం, లేదంటే ధనిష్ట నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం అంటారు. అంటే వీళ్ళ ఇంట్లో ఎవరైనా కనుక లేడీస్ ఉంటే వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చి తద్వారా వీళ్ళకి ప్రాబ్లం వస్తుంది, లేదంటే వాళ్ళకి మదర్ కోసెస్గా వెళ్తాం, ఏదో సమ్ ప్రాబ్లం రావటం ద్వారా వీళ్ళకి, ఎందుకంటే వీళ్ళకి కూడా దానికి ఏమంటారు సింపతి ఏదో చేయాలి కదండి మనకి ఇంట్లో వాళ్ళైతే. అందుకని వీళ్ళకి తద్వారా సెకండరీ ఒపీనియన్లకి వీళ్ళకి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇది ఓవరాల్గా చూసుకుంటే కొంచెం ఒక 20% ఛాలెంజింగ్గా ఉంది, 80% వీళ్ళకి అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. అయితే జ్యోతిష శాస్త్రంలో ఏం చెప్తారంటే భంగాలు అంటారు. ఒక్క గ్రహం బాగున్నా కానీ మిగతా గ్రహాలు సరిగా లేకపోయినా కానీ వాటి యొక్క ప్రభావం ఈ ఒక్క గ్రహం కాపాడుతూ ఉంటుందని చెప్తారు. వీళ్ళకి మేజరు సూర్యుడు అనుకూలంగా ఉన్నారు కాబట్టి, బుధుడు అనుకూలంగా ఉన్నారు కాబట్టి, శని మెయిన్ వీళ్ళకి బాగా ప్రొటెక్షన్ అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఈ మంత్ అంతా వీళ్ళకి చక్కగా ఉంటుందని మనం తెలుసుకోవచ్చు. ఇక విశేషంగా మరి ఎలాంటి పరిహారాలు బాగుంటాయి అంటారు? ప్రత్యేకంగా విద్యార్థులకు సంబంధించిన పరిహారాలు అంటే తెలియజేయండి. ఫస్ట్ మనకి గ్రహణం సందర్భంగా వీళ్ళకి స్పెషల్ నోట్ ఏంటంటే వీళ్ళకి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. రెండోది బాధ్యతలు విపరీతంగా పెరుగుతాయి. మకర రాశి వాళ్ళు కనుక ఎవరైనా కనుక ఉంటే వాళ్ళ స్థిరత్వం ఉంటుంది, కానీ బాధ్యతలు కూడా పెరుగుతూ ఉంటుంది. మానసిక ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది, అలజడి ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే ఈ రాశి నుంచి సింహరాశి 8వ రాశిలో జరగటంతో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది కూడా మానసికంగా టెన్షన్స్ ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా దీంతో వీళ్ళకి ఈ యొక్క ప్రభావం వీళ్ళ మీద పడకుండా ఉండడానికి తైలాభిషేకం, శనికి తైలాభిషేకం చేస్తే చాలా బాగుంటుంది. ఓం నమ శివాయ మంత్రాన్ని గ్రహణం రోజున లేదంటే తర్వాత రోజులు కూడా కొన్ని రోజులు జపం చేసుకుంటూ ఉంటే చాలా స్ట్రెంత్ వస్తుంది వీళ్ళకి అని గమనించుకోవచ్చు. తర్వాత మీరు రెమెడీస్ ప్రకారంగా చూసుకుంటే కుజుడు వీళ్ళకి సరిగా అనుకూలంగా లేకపోవడంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకము లేదా మానసాదేవి స్తోత్రము, లేదంటే మనకి జంట నాగులు మనకి గుళ్ళల్లో ఉంటాయి అన్నమాట, అక్కడ అభిషేకం చేసిన కొంచెం వీళ్ళ చేతితో అట్లీస్ట్ నీళ్ళతో మనకి అభిషేకం చేసిన పూజ చేసినా కానీ బాగా కలిసి వస్తుంది. అక్కడ కొంచెం టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది. ఇవి కాకుండా వీళ్ళకి ఇండివిజువల్ జాతకంలో చూసుకొని ఇంకా ఎక్కడైనా దోషాలు ఉన్నాయా, ప్రాబ్లమ్స్ ఉన్నాయా, దాన్ని తెలుసుకొని పరిహారాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఇలా ఏజ్ 35 to 45 ఉండి మకర రాశి అయ్యి ఉండి ఇబ్బంది పడుతున్నారు, అదేంటో తెలవదు అంటే 35 to 45 ఎందుకు తీసుకున్నానంటే ఒక రీసెర్చ్ గ్రూప్ లాగా. ఎందుకంటే వాళ్ళకి చదువుకొని ఉంటారు, 10 years ఎక్స్పీరియన్స్, 10 years స్ట్రిక్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఖచ్చితంగా ఒక బాస్ అయ్యి ఉంటారు, అంటే ఒక మేనేజర్ లెవెల్లో ఉండి ఉంటారు. సడన్గా మరి ఇప్పుడు ఎందుకు ప్రాబ్లం వస్తుంది, ఇది అర్థం కాని క్వశ్చన్. మనకి మిడ్ లైఫ్ క్రైసిస్ అని పక్కన పెడతారు టైటిల్, కానీ జ్యోతిష శాస్త్రం 10 అడుగులు ముందుకు వస్తుంది, డీకోడ్ చేస్తుంది అనమాట. ఎందుకు ఉంది, ఎక్కడ శాపాలు ఉన్నాయి, ఎక్కడ గ్రహ దోషాలు ఉన్నాయి, వాటిలో ఎక్కడెక్కడ బ్లాకేజెస్ ఉన్నాయి, దానికి రీజన్ ఏంటి, ఎలా మిస్టేకా, ఇలా యాన్సిస్టర్స్ మిస్టేకా, అవన్నీ తెలుసుకొని ఆ యొక్క పరిహారాలు కనుక చేసుకుంటే ఆ దోషాలన్నీ పోయేసి జీవితం 10 రెట్లు ఖచ్చితంగా ముందుకెళ్ళే మంచి ఫేవరబుల్ కండిషన్లో ఉన్నారు ఈ మకర రాశి వాళ్ళని తెలుసుకోవచ్చండి.
ఓవరాల్ గా మకర రాశి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఈ మాసం అనేది మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.